గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడు. ఇక్కడ టాప్ ఐటమ్స్లో ఒకటిగా చేతులు లేకుండా జన్మించడాన్ని లోపంగా భావించకుండా పట్టుదలతో అవరోధాలన్నింటినీ అధిగమించి 12th పూర్తి చేశాడు. అది సహాయకుడు లేకుండా పాదాలతో పరీక్షలు రాసి డిస్టింక్షన్లో ఉత్తీర్ణత సాధించాడు మహారాష్ట్రలోని లాతూర్కు చెందిన 17 ఏళ్ల గౌష్ షేక్. సో ఈ వార్తను విజయం అతని పాదాక్రాంతం అన్నటువంటి లైన్తో ఈ వార్తను హైలైట్ చేశారు. ఎంతో స్ఫూర్తిదాయకం కూడా. అండ్ నిన్నటి మ్యాచ్, ఐపీఎల్ మ్యాచ్ హైదరాబాద్ అదరగొట్టింది కదా. సో అద్దరగొట్టిన హైదరాబాద్ అంటూ ఈ వార్తను హైలైట్ చేస్తూ ఐపీఎల్ ఫైనల్ కి దూసుకెళ్లిన సన్ రైజర్స్ క్వాలిఫైయర్ 2లో రాజస్థాన్ పై విజయం. ఇక దిద్దుకోలేని నిర్లక్ష్యం అన్నటువంటి హెడ్లైన్ తో మీరు బ్యానర్ ఐటమ్ ఈనాడులో చూడొచ్చు. రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్థులు తమకు వచ్చిన మార్కులు చూసి అవాక్కవుతున్నారు. తమ అంచనా ప్రకారం మార్కులు రాకపోవడంతో తలలు పట్టుకుంటున్నారు. జవాబు పత్రాల పునః పరిశీలన తర్వాత మార్కులను చూసుకున్న విద్యార్థులు కన్నీటి పర్యంతమవుతున్నారు. పేపర్లు దిద్దడం ఇలాగా ఇంత నిర్లక్ష్యమా అంటూ ఇంటర్ బోర్డుకు క్యూ కడుతున్నారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ కు సంబంధించి 100కు 98, 99 మార్కులు తెచ్చుకున్న విద్యార్థులు ఆ తర్వాత వాళ్ళ మార్కులు దారుణంగా తగ్గిపోవడంతో ఆందోళన వ్యక్తం చేశారు అంటూ ఈ వార్తనిస్తూ జవాబులు సవ్యంగా రాసినా కూడా మార్కులు రాక విద్యార్థుల ఆవేదన. పునః పరిశీలనకు మొత్తం 48,000 మంది అప్లై చేసుకున్నారట. మరో 2,000 మంది రీకౌంటింగ్ కు విజ్ఞప్తి చేశారట. ఇంటర్ బోర్డుకు ఫిర్యాదుల వెల్లువ. ఇక మేడిగడ్డ వార్తకు సంబంధించి మేడిగడ్డకు కొత్త సమస్యలు. 7వ బ్లాక్ ప్రాంతంలో భారీ బుంగ, మరికొన్ని చిన్నవి కూడా తాత్కాలిక మరమ్మతుల్లో వెలుగులోకి పూర్తి చేసిన ఇంజనీరింగ్ అధికారులు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. అండ్ పైన టాప్ లో ఛాంపియన్ కాలంలో ఫైనల్లోకి రైజ్. 3వసారి ఐపీఎల్ ఫైనల్ కు సన్ రైజర్స్ క్వాలిఫైయర్ 2లో రాజస్థాన్ పై విజయం. వికెట్ల వేటలో మెరిసిన షాబాజ్, అభిషేక్ శర్మ. పాయింట్ల పట్టికలోని టాప్ 2 జట్లే ఫైనల్లోకి. రేపే తుదిపోరు కోల్కతాతో అమీ తుమి. చూడాలి మరి. ఇక 20వ పిల్లర్ ముందు గొయ్యి అంటూ మేడిగడ్డ 16వ నెంబర్ గేటు ఎత్తగా భారీ శబ్దం. దాంతో పాటే ఈ గొయ్యి ఏర్పడిందని అంచనా. లోపల 4 మనుషులు పట్టే పరిమాణం. గేట్లు ఎత్తేటప్పుడు మరిన్ని గోతులకు అవకాశం ఉండేటువంటి ఛాన్స్ ఉంది అంటూ ఈ కథనాన్ని ఇచ్చారు. ఇక ఆగని ప్రీ లాంచ్ దందా అంటూ నమ్మించి వంచిన రియల్ సంస్థలు అంటే కోట్లు వసూలు చేసి బిచానా ఎత్తేస్తున్నటువంటి వైనం ఇది. భూముల కొనుగోలులోనూ గొలుసుకట్టు స్కీములట. మరిన్ని రాయితీలు ఇస్తామని ఆకర్షించే యత్నాలు. నమ్మి సమిధలవుతున్న మధ్యతరగతి కుటుంబాలు. రెరా వచ్చినా గత 7 ఏళ్లలో కఠిన చర్యలైతే కరువయ్యాయి. ప్రజలు మోసపోయాక తీరిగ్గా కేసులు, అరెస్టులు. 1-2 నెలల్లోగా అక్రమార్కులు బయటకు వస్తున్నారు. బాధితులు నిలదీస్తే కోర్టులో తేల్చుకోవాలని సలహా. అండ్ మీరు చూస్తూనే ఉంటారు, ప్రీ లాంచ్ అని చెప్పేసి రకరకాల స్కీములు చెప్పేసి మధ్యతరగతి వాళ్ళు ఏదైతే ఇల్లు కట్టుకోవాలి, భూమి కొనుక్కోవాలన్నటువంటి వాళ్ళ ఆశనే ఆసరాగా చేసుకొని ఇటువంటి దందాలైతే సాగుతున్నాయి. ఆలోచించండి, ఏవైనా స్కీములు కట్టేటప్పుడు కానివ్వండి, మనం కొంటున్న భూమి ఎంత, మనం కొంటున్న ప్లాట్ ఎంత, వాటికి సంబంధించి ఇంత స్కీమ్లో ఇంత ఆఫర్లు, ఇన్ని కానుకలు ఎలా ఇస్తున్నారు అని ఆలోచించండి. అది ఆలోచించకుండా ముందడిగేస్తే మేబీ మీరు మోసపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి అనేదే దీని అర్థం. ఇక ఉత్సవాలకు ఓకే. రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవ నిర్వహణకు ఈసీ పచ్చ జెండా. భూ సర్వేపై కదలిక. ల్యాండ్ రికార్డు కమిషనర్ కార్యాలయం ప్రణాళిక. అయితే ఎన్ని నిధులు కావాలి, ఎంత సిబ్బంది కావాలి, సర్వేకు పట్టే టైం ఎంత, ఏమైనా ఇబ్బందులు తలెత్తుతాయా, సమగ్ర అంచనాలతో నివేదిక రూపకల్పన. నెక్స్ట్ నమస్తే తెలంగాణ. ఇక్కడ రైతన్న అరిగోస, అన్నదాతకు శాపంగా ప్రభుత్వ నిర్లక్ష్యం అంటూ నమస్తే తెలంగాణ ఈ వార్తను బ్యానర్ ఐటంగా ఇచ్చింది. అయితే ఎర్రటి ఎండలో రైతుల క్యూ. రాష్ట్ర వ్యాప్తంగా విత్తనాల కొరత. అందుబాటులో ఉంచని కాంగ్రెస్ సర్కార్. అన్నదాతకు తప్పని పడిగాపులు. విత్తన మేళాల్లో పలుచోట్ల గందరగోళం. తెలంగాణ సోనా ఆర్ఎన్ఆర్కు డిమాండ్. విత్తనాలు దొరక్క రైతన్న అగచాట్లు. మరో వార్త వచ్చేసి అన్నదాతలే అక్కడ అడ్డా కూలీలు అంటూ రాష్ట్రంలో కుంటుబడిన వ్యవసాయం. వెక్కిరిస్తున్న కరెంటు, సాగునీటి ఇబ్బందులు. వేధిస్తున్న బ్యాంకర్లు, ఫినాన్స్ వ్యాపారులు. ఆర్థిక అష్టదిగ్బంధంలో అన్నదాతలు. ఉపాధి కోసం తప్పని వలసలు అంటూ కథనాన్నిచ్చారు. ఇక తులం ఇనుమో ఇవ్వరు అంటూ ఈ హామీకి సంబంధించి
కళ్యాణ లక్ష్మి కానుక ఏదైతే ఉందో దానికి సంబంధించి తులం బంగారం ఉంది కదా, తులం ఇనుము ఇవ్వరు అంటూ హామీలు అమలు చేయని సీఎం రేవంత్ రెడ్డి. ఆడబిడ్డలకు 1,50,000 తులాల బంగారం బాకీ, బోనస్ పేరుతో కాంగ్రెస్ బోగస్ డ్రామాలు, నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఏవి, రాష్ట్రం దివాలా తీసిందని సీఎం అంటారా, అటు 10 ఏండ్ల నిజం ఇటు 6 నెలల అబద్దాలు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కేబినెట్ బెర్తుకు పైరవీలు అంటూ ఎంపీ ఫలితాలతో పదవుల ముడి, ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ కు ప్రాతినిధ్యం కరువు, ప్రాతినిధ్యం ఉన్న జిల్లాలకే అవకాశం, ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీల్లో 4 అవకాశం ఉంటుందని సీఎం హింట్ ఇచ్చారు అంటూ ఈ కథనాన్ని హైలైట్ చేసింది నమస్తే తెలంగాణ. నెక్స్ట్ వెలుగు చూద్దాం. వెలుగు టాప్ లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ఈసీ ఓకే చెప్పిన విషయాన్ని ఇక్కడ హైలైట్ చేస్తూ పేరు పక్కనే ఇచ్చారు. పొలిటికల్ స్పీచ్లు ఉండొద్దని మాత్రం కండిషన్ పెట్టారు. పెరెడ్ గ్రౌండ్ లో ఏర్పాట్లపై సీఎస్ రివ్యూ, చీఫ్ గెస్ట్ గా హాజరు కానున్న సోనియా గాంధీ, ఆహ్వానించేందుకు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి. ఇక మేడిగడ్డ పిల్లర్ల కింద బొయ్యారం అంటూ రిపేర్లు చేస్తుండగా బయటపడ్డ వైనం, లోపల నుంచి నీళ్లతో పాటు కొట్టుకుపోతున్న ఇసుక, మట్టి, మీడియా కంటపడకుండా గుంతపై నల్లమట్టి పోసిన ఎల్ఎన్టీ ప్రతినిధులు, ఫౌండేషన్ పనులపై అన్ని అనుమానాలే, ఒక్కొక్కటిగా బయటపడుతున్న లోపాలు అంటూ మేడిగడ్డ పిల్లర్ల కింద బొయ్యారం అన్నటువంటి హెడ్లైన్ తో ఈ వార్తనిచ్చారు. బాణరేట విషయానికి వస్తే ఈ ఫేక్ న్యూస్ కు సంబంధించి సీఎం సీరియస్ అయ్యారు అంటూ కథనాన్ని ఇచ్చారు. రాష్ట్ర సర్కార్ను బదనాం చేస్తే సహించబోము అని వార్నింగ్, తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలుంటాయి. దానికి సంబంధించి అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. చూస్తూ వదిలేస్తే గనక భవిష్యత్తులో దుష్ప్రచారం మరింత పెరుగుతుంది అని చెప్పేసి కూడా కామెంట్ చేశారు సీఎం. సీఎం ఆదేశాలతో అలర్ట్ అయిన ఆఫీసర్లు, ఇప్పటికే కొందరిపై కేసులు, విచారణ ప్రారంభించిన పోలీసులు. ఇక మూసీ సుందరీకరణ పనులు స్పీడప్ అంటూ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ప్రాజెక్టుకు అవసరమైన నిధుల సమీకరణపై చర్చ, మూసీ పరివాహక ప్రాంతాల పరిస్థితిపై ఆరా, ఇప్పటి వరకు పూర్తయిన పనులను వివరించిన ఆఫీసర్లు. అయితే ఎలక్షన్ కూడా అయిపోగానే గ్లోబల్ టెండర్లు అయితే ఖరారవుతాయి అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక మల్లారెడ్డికి మరో షాక్, మేడ్చల్లో పెద్ద చెరువును కబ్జా చేసి నిర్మించిన ప్రహారీ గోడ కూల్చివేత అంటూ ఒక వార్తను చూడొచ్చు. అండ్ అబూజ్మెంట్ పై ఆపరేషన్ కగార్, దండకారణ్యంలో మావోయిస్టులపై కేంద్ర సర్కార్ యుద్ధం అంటూ ఈ వార్తను చూడొచ్చు. అండ్ హోటళ్లు, ఈ రెస్టారెంట్లో కంపు కొడుతున్న కిచెన్లు అంటూ ఈ కుళ్ళిన కూరగాయలు, ఆహార పదార్థాలు, బొద్దింకలు అధ్వాన్నంగా ఈ రామేశ్వరం కేఫ్, బాహుబలి కిచెన్లు. గ్రేటర్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో వెలుగులోకి. బిగ్ బాస్కెట్ వేర్ హౌస్ లోనూ అదే పరిస్థితి అంటూ ఓనర్లకు నోటీసులు ఇచ్చినటువంటి అధికారులు. అండ్ పెద్ద పెద్ద రెస్టారెంట్లు వీటిలలో వాటికి సంబంధించి కూడా ఈ కిచెన్లు అన్నీ కూడా ఇబ్బందికరంగా ఉన్నాయి, కంపు కొడుతున్నాయి, అసలు ఏ విధమైనటువంటి సేఫ్టీ పాటించట్లేదు అన్న విధంగా ఈ వార్తనైతే ఇచ్చారు. ఇక ఏపీ